వెల్కమ్ బ్యాక్. సార్ మరో కాలర్ లైన్లో ఉన్నారండి, మాట్లాడదా? హలో హలో నమస్కారం అండి, మీ పేరు? నమస్తే అండి, నా పేరు వెంకట ప్రసాద్. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నేను పొన్నూరు నుంచి ఫోన్ చేస్తున్నాను. ఓకే, మీ సమస్య ఏంటి సార్తో చెప్పండి. సార్ చెప్పండి ప్రసాద్ గారు. ఎగ్జామ్ లో ఫస్ట్ క్వశ్చన్ రాసేటప్పుడు 1 hour టైం తీసుకుంటుంది. ఓకే. నెక్స్ట్ రిమైనింగ్ క్వశ్చన్ లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా రాయలేకపోతున్నాం, టైము చాలక. ఓకే అండి. ఇంకా ఆ టెన్షన్ లో ఏం గుర్తు కూడా రావట్లేదు. ఓకే, అది సార్. చెప్పండి. మీరు ఏం చేస్తారంటే ముందు ఇంట్లో ఒక ఓల్డ్ క్వశ్చన్ పేపర్ తీసుకొని రాయండి. ఓకే, మీరు ఏం చేస్తున్నారంటే ఒక మొదట క్వశ్చన్కే మీరు ఎక్కువ టైం తీసుకున్నారు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒక టార్గెట్ పెట్టుకోండి. దీనికి ఒక 10 minutes కంటే ఎక్కువ రాయకండి. రాసిన తర్వాత మీకు కావాలంటే ఒక ఎడిషనల్ షీట్ దాన్ని ఒక పక్కన వదిలేసేయండి. దాన్ని ఒక షీటు లేకపోతే మీకు ఇంకా మీరు రాయగలంటే ఒక 1.5 sheet వదిలేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోండి. మీరు టైం చూసుకోండి. ఈ టైం చూసుకున్న వెంటనే నేను ఈ క్వశ్చన్ 10-15 నిమిషాల తర్వాత, అంతకన్నా ఎక్కువ రాయకండి. మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ తీసుకొని రాయండి. ఎందుకంటే మీరు 2 marks 4 marks క్వశ్చన్స్ ఏముంటాయో వాటికి మీరు ఎక్కువ రాయాల్సిన అవసరం ఉండదు. మీరు మొట్టమొదట ఎస్ఏ రైటింగ్ స్టార్ట్ చేస్తే ఈ ప్రాబ్లం వస్తుంది అనమాట. 5 marks 10 marks క్వశ్చన్ మీరు ఫస్ట్ రాయొద్దు. మొట్టమొదట ఓన్లీ షార్ట్ ఆన్సర్ ఇవి తీసుకొని అటెంప్ట్ చేయండి. ఎస్ఏ క్వశ్చన్ మీరు రాసినప్పుడు కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. మీరు ఒకసారి వాచ్ చూసుకొని ఒక 10-15 minutes తర్వాత ఆఫ్ చేసేయండి. అక్కడికి ఆఫ్ చేసేసిన తర్వాత ఒక పేజీ వదిలేయండి. వదిలేసి నెక్స్ట్ క్వశ్చన్స్కి వెళ్ళిపోండి. ఆ తర్వాత చివరిలో టైం ఉంటే మళ్ళీ వెనక్కి వచ్చి దీంట్లో రాసుకోండి మళ్ళీ. సార్, స్టూడెంట్స్ చదివేటప్పుడు ఎక్కువ చదివేయాలన్న దాంతో డే అండ్ నైట్ చదువుతూనే ఉంటారు, నైట్ అవుట్ చేస్తూ ఉంటారు. అవునండి. ఎక్కువ ఆహారం తీసుకోరు, నిద్రపోరు. సో ఈ చదువుకునేటప్పుడు రెస్ట్ కూడా చాలా ఇంపార్టెన్స్ అంటారా? అంటే ఈ రెస్ట్ అనేది మెమరీ పవర్ మీద డిపెండ్ అయి ఉంటుందా, పడుతుందా? అవునండి, రెస్ట్ అనేది మెమరీ పవర్ మీద డైరెక్ట్గా చూపిస్తుందండి. దానివల్ల ఎలాగంటే మనం ఒక ఇల్లు కట్టామనుకోండి, స్లాబ్ వేసిన తర్వాత దాని తర్వాత మనం క్యూరింగ్ చేస్తాం, నీళ్లు పోస్తాం. ఎందుకని? యాక్చువల్గా దానికి స్ట్రెంగ్త్ వచ్చేది ఆ క్యూరింగ్ చేసినప్పుడే. మామూలుగా సిమెంట్ వేయగానే దాని నుంచి నడిచి వెళ్ళిపోయానుకోండి, మన మార్కులు గుర్తులను దాని మీద పడిపోతాయి. దాని మీద అట్లా ఉండదు. అందుకనే వీళ్ళు కన్స్ట్రక్షన్ చేసేప్పుడు మొత్తం చేసేసి చివరికి వచ్చేసిన తర్వాత దానికి తర్వాత మెల్లగా నీళ్ళు కొడతా ఉంటారు. ఆ విధంగా ఏమవుతుందంటే మనం చదివిన తర్వాత ఎంతసేపు నిద్రపోతున్నారు అనేది ఆ నిద్రలో ఏం చేస్తుందంటే బ్రెయిన్లో ఉన్న స్ట్రక్చర్లో మనం చదివినవన్నీ బ్రెయిన్ లోపల రీఅరేంజ్ చేసుకుంటుందండి. ఈ అరేంజ్ చేసుకోవడానికి మనం సరైన సమయం ఇవ్వాలి. ఇవ్వకపోతే అది మెమరీ సరిగ్గా రాదనమాట. సో మీకు మామూలుగా కొత్త లేటెస్ట్ రీసెర్చ్ కూడా చెప్పేది ఏంటంటే మామూలుగా రోజు ఎంతసేపు పడుకుంటున్నారో దానికంటే ఎగ్జామ్ టైంలో ఇంకొక గంట ఎక్కువ పడుకోవాలండి. మామూలుగా చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఎగ్జామ్ టైంలోనే చదవడం స్టార్ట్ చేసి లాస్ట్ 1 month అవుతారు కాబట్టి అంతకుముందు చదివిన చాలా వరకు గుర్తుండవు కాబట్టి ఎక్కువసేపు చదివేస్తారు, నైట్ అవుట్లు చేస్తారు, ట్యాబ్లెట్లు వేసుకుని స్లీప్లెస్ ట్యాబ్లెట్స్ అవి కూడా చేస్తారు. ఇవేవి మంచి పద్ధతి కాదండి. మీరు మామూలుగా ఎట్లా పడుకుంటున్నారో అన్ని గంటలు పడుకోండి. కుదిరితే ఇంకొక 1/2 hour కానీ ఇంకొక 1 hour కానీ ఎక్స్ట్రా పడుకోండి కుదిరితే. దీనివల్ల ఏమవుతుంటే మీకు స్ట్రెస్ తగ్గుతుంది. అది మీకు ఎలా అనేది మీరు ఎగ్జామ్కి వెళ్ళినప్పుడే మీకు క్లియర్గా తెలుస్తుంది. ఓకేనండి, మరో కాలర్ లైన్లో ఉన్నారండి, మాట్లాడదా? హలో హలో నమస్కారం అమ్మా, మీ పేరు? రాజేంద్ర నగర్ నుంచి మాట్లాడుతానండి. మీ పేరు చెప్పండి. టీవీ చూస్తూ మాట్లాడకండి, డైరెక్ట్ గా మీరు ఫోన్ లో లలిత అండి నా పేరు. లలిత గారు, మీ ప్రాబ్లం ఏంటో సార్ తో చెప్పండి. మా పాప గురించి అండి. చెప్పండి సార్ తో. నమస్తే సార్. చెప్పండి. నమస్తే, చెప్పండి లలిత గారు. లలిత గారు, మీరు టీవీ మా పాప 8th class చదువుతుందండి, అన్ని బాగా చదువుతుందండి. కాకపోతే పేపర్ చూసిన వెంటనే కొద్దిగా టెన్షన్ ఫీల్ అయ్యి స్టార్టింగ్ ప్రాబ్లం వస్తుందండి. తర్వాత మామూలుగా కవర్ అయితే మామూలుగా రాస్తుంది. స్టార్టింగ్ ఎలాగన్నది కొంచెం తనకి టెన్షన్ అండి కొద్దిగా. ఓకే అండి, తనకి స్టార్ట్ చేసే వరకు కొంచెం టెన్షన్ గా ఉంటుందండి. ఓకే అండి, అంటే మీరు తగ్గించుకునేందుకు కొద్దిగా. ఓకే, అంటే ఈమెకి మీరు ఏం చేస్తారంటే అండి ఎగ్జామ్కి యాక్చువల్గా ఈ ప్రాసెస్ ఎగ్జామ్కి 1 నెల 2 నెలల ముందు నుంచి స్టార్ట్ చేయాలండి. 3 నెలలు కూర్చొని ఆమెకి రోజు ఒక 5-10 minutes ఆయన కూర్చోబెట్టి లేకపోతే చక్కగా రిలాక్సింగ్ చైర్లో ఆయన కూర్చోబెట్టి ఆమెను కళ్ళు మూసుకొని ఎగ్జామ్ని నిజంగా రాస్తున్నట్టుగా ఇమాజినేషన్ చేసుకోమానండి. ఏమవుతుందంటే బ్రెయిన్లో మనం అంతకుముందు ఏం చేసామో అవన్నీ రికార్డ్ అవుతాయి అన్నమాట. చాలామంది ఏం చేస్తారంటే తెలిసి తెలియక క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళు కూడా పక్కన అమ్మో లాస్ట్ టైము మ్యాథమెటిక్స్లో 50% మంది ఫెయిల్ అయిపోయారట, లేకపోతే సోషల్ స్టడీస్ పేపర్ చాలా కష్టంగా వచ్చిందట, లేకపోతే హిందీ చాలా టఫ్గా ఉందట అని ఇట్లా చెప్తారు. ఇది వాళ్ళకి తెలిసి తెలియకుండా మైండ్లో సబ్కాన్షియస్ మైండ్లో స్ట్రాంగ్గా వెళ్ళి రికార్డ్ అయిపోతుంది అనమాట. అందువల్ల ఆ కరెక్ట్ ఎగ్జామ్ రాసే టైంలో వాళ్ళకి ఈ భయం అనేది వస్తుందండి. అందువల్ల మనం ఏం చేయాలంటే నీకు ముందు నుంచి మీరు కొంచెం మీరు దగ్గర ఉన్నారు కాబట్టి మీరు తనకి రిలాక్సింగ్ పొజిషన్లో ఉండమని చెప్పేసి నువ్వు అన్ని ఎగ్జామ్స్ బాగా రాస్తావు,
నీకు అన్ని సబ్జెక్ట్స్ బాగా వచ్చు, నీకు అన్ని సబ్జెక్ట్స్ ఈజీయే, నువ్వు చదివినవి కూడా ఈ టైంలో బాగా గుర్తొస్తాయి అని మీరు చెప్పండి. లేకపోతే తననైనా అనుకోమనండి. తను యాక్చువల్గా ఎగ్జామ్ రాస్తున్నట్టు పడుకొని ఫీల్ అవ్వమనండి. పేపర్ ఎలా ఇస్తున్నారు, ఎలా తీస్తున్నారు, మొత్తం అంతా ఎగ్జామ్ ప్రాసెస్ ఎట్లా జరుగుతుందో దాన్ని ఒక చిన్న వీడియో చూసినట్టుగా రోజు ఒక 5-10 మినిట్స్ చూడమనండి. ఆటోమేటిక్గా ఎగ్జామ్ హాల్కి వెళ్ళేప్పుడు ఆ ఫియర్ తగ్గిపోతుందండి. ఓకేనండి. మరో కాలర్ లైన్లో ఉన్నారండి, మాట్లాడదా? హలో, నమస్కారం అండి. హలో, మీ పేరు? నా పేరు రత్నమణి అండి. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నేను బోయినపల్లి నుంచి కాల్ చేస్తానండి. ఓకేనండి, మీ సమస్య ఏంటో సార్తో చెప్పండి. ఓకేనండి. చెప్పండి మా మణి గారు. బాబు 10th వరకు బాగా చదివాడండి. ఓకే ఎగ్జామ్స్ అందరూ చక్కగా రాసేవాడు, 80% పైనే వచ్చింది. ఓకే. అయితే ఇంటర్మీడియట్కి వచ్చిన దగ్గర నుంచి వాడుకు ఏంటంటే ఫస్ట్ ఇయర్లో కొంచెం మా పాప మ్యారేజ్ అవ్వడం, వాడు క్లోజ్ ఫ్రెండ్స్ చనిపోవడం రెండు జరిగింది. మరి అదేమైనా ఎఫెక్ట్ పడిందేమో తెలియదు కానీ వాడి చదువులో కొంచెం డల్ అయ్యాడండి. ఇంటర్మీడియట్లో చాలా అంటే జస్ట్ 59% పాస్ అయ్యాడు. మేము అంటే తనకు అడిగాం అనమాట, మళ్ళీ నీకు ఇంజనీరింగ్ అవసరం లేకపోతే డిగ్రీలో చేస్తావా అంటే కూడా లేదు, నాకు ఇంజనీరింగే కావాలని తీసుకున్నాడు. ఆయన అందులో కూడా సక్సెస్ కాలేకపోతున్నాడు, అన్ని కంప్లీట్ చేసుకోలేకపోతున్నాడు. వాడు కొంచెం ఎక్కువ ఇది కూడా ఉందండి, స్ట్రెస్ ఎక్కువ అనమాట, టెన్షన్ పడిపోతాడు పేపర్ చూడగానే. మ్యాథ్స్ అంటే కూడా చాలా భయం వాడికి. మొత్తానికి కొన్ని సబ్జెక్ట్స్ అయితే పాస్ అయ్యాడు కానీ బాగా పర్సంటేజ్ స్కోర్ చేయలేకపోతున్నాడండి. ఓకే అండి. మెయిన్గా అండి మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఇతనికి తన క్లోజ్ ఫ్రెండ్ లేకపోవడం వల్ల వచ్చిన ప్రాబ్లం అనమాట. మీరు ఏం చేస్తారంటే ఇతనికి మీ 4-5 ఫ్రెండ్స్ ఎవరు వస్తుంటారు కదా, దాంట్లో మీరు ఎవరినో ఒకళ్ళని బాగా సెలెక్ట్ చేసి ఇతనికి బాగా ఇంకా క్లోజ్గా ఉండేటట్లా ఉండమని చెప్పి ఆ అబ్బాయికి చెప్పండి. మీ రాబోయే ఆ ఫ్రెండ్కి వీటితో కొంచెం ఇట్లా ప్రాబ్లం ఉంది, తనతో క్లోజ్గా ఉండమని చెప్పండి. ఆ తర్వాత అతని ద్వారా మీరు మెల్లగా కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకుంటారండి. ప్రస్తుతం ఎట్లా ఉన్నాడు, ఎక్కడ స్ట్రెస్ ఫీల్ అవుతాడు, ఇవి చెప్పానండి. ఇంకోటి ఏంటంటే సెకండ్ థింగ్, మీరు అన్నట్టు 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్కి వెళ్ళేప్పటికి కూడా బ్రెయిన్ చేంజెస్ చాలా ఉంటాయండి. ఇది అందరికీ వచ్చే ప్రాబ్లం అనమాట. ఈ టైంలోనే యాక్చువల్గా పేరెంట్స్ చాలా కేర్ తీసుకోవాల్సి వస్తుంది. ఇంకొకటి మీరు ఇందాక అన్నట్టు మీరు వాళ్ళకి అతన్ని ఎంకరేజ్ చేయడం, కుదిరితే 2-3 ఫ్రెండ్స్ని పెట్టండి. ఎందుకంటే ప్రతి ఫ్రెండ్ దగ్గర ఉన్నాడు కాబట్టి ఒక అతను ఎక్కువ టైం ఉండేటట్టు మిగతా 2-3 కూడా కొంచెం క్లోజ్గా ఉండేటట్టు చూసుకోండి. సెకండ్ థింగ్, మ్యాథమెటిక్స్కి మీరు కావాలంటే అతను ఒక స్పెషల్ కోచింగ్ ఏమైనా పెట్టండి. లేకపోతే ఇంకొకటి ఆయనకి ఇంట్లో మీరు దగ్గర ఉండి కొంచెం మీరు దగ్గర ఉండండి. కొంచెం ఇటువంటి వాళ్ళకి ఏమవుతుందంటే దే విల్ గో ఇన్ టు డిప్రెషన్ అనమాట. సంథింగ్ ఇటువంటి ప్రాబ్లమ్స్ జరిగినప్పుడు వాడికి చదువుకోవడానికి ఎక్కువ టైం లేనట్టు ఒకసారి మనిషి డిప్రెషన్లోకి వెళ్తే బయటికి రావాలంటే కేవలం ఎవరి తల్లిదండ్రుల ప్రేమ ద్వారా, స్నేహితుల ప్రేమ ద్వారా బయటికి రావాలి తప్ప వేరే విధంగా రావడం చాలా కష్టం అవుతుంది ఈ స్టేజ్లో. అందువల్ల మీరు కొంచెం అతనికి బాగా ఫ్రెండ్లీగా ఉండండి, దగ్గర ఉండి అతని పర్టికులర్ మీరు మ్యాథమెటిక్స్ ప్రాబ్లం అంటున్నారు కాబట్టి మ్యాథమెటిక్స్ ఎన్ని క్వశ్చన్లు అయినాయి, ఎన్ని చాప్టర్స్ అయినాయి అవన్నీ చూసుకుని రెగ్యులర్గా మీరు చెక్ చేసుకుంటూ అతను ఎంకరేజ్ చేయండి. బాగా అతను తప్పకుండా సక్సెస్ అవుతాడు.